కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అనుమతులు తెచ్చుకోవాల్సిన అవసరం అసలే లేదు. మనమే ప్రాజెక్టు రూపకల్పన చేసుకున్నామా, ఏదో ఒక కంపెనీకి కాంట్రాక్టు అప్పగించామా, మొబిలైజేషన్ అడ్వాన్స్ అంటూ కోట్ల రూపాయలు కుమ్మరించామా, తిరిగి మన అకౌంట్లోకి ఆ డబ్బులు తెప్పించుకున్నామా, ఎవ్వడికి అనుమానం రాకూడదనుకుంటే 4 జేసీబీలతో 4 గుంతలు తవ్వించామా? ఇది బాబుగారి ప్లాన్. ఇంకాస్త ముందుకెళితే కేంద్రం అనుమతులు ఇవ్వలేదు, పనులు ఆగిపోయాయని ప్రజల ముందు కేంద్రాన్ని దోషిగా నిలబెట్టామా? రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్న కాంక్ష చంద్రబాబుకు ఏమాత్రం లేదు. కేవలం కమిషన్లు కొట్టేయాలన్న ఆకాంక్ష తప్ప. 41.15 మీటర్ల ఎత్తులో పోలవరానికి అంగీకరించి ఇప్పుడు 42 మీటర్ల ఎత్తు నుంచి బనకచెర్లకు గోదావరి నీళ్లు తీసుకెళ్తామంటే నమ్మడానికి ఆంధ్ర ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా ఏంటి? గల్లీలో బనకచెర్ల అంటూ గట్టిగా అరిచి గీపెట్టి ఢిల్లీలో కాలు కాలిన పిల్లిలా సైలెంట్గా వెనక్కి వచ్చేశారు. కానీ ఎల్లో మీడియాలో ఎలివేషన్లు మామూలుగా లేవుగా. మైకులు పగిలిపోయేలా, బాక్సులు బద్దలయ్యేలా బనకచెర్ల గురించి బాబు అరిచారని, గట్టి పోరాటం చేశారని, భయంతో కేంద్రం వణికిపోయిందని, రేవంత్ రెడ్డికి చెమటలు పట్టించారని అబద్ధాలను అందంగా అచ్చేశారు. కేంద్రం దిగొచ్చేసిందని, నిపుణుల కమిటీని ఏర్పాటు చేసేసిందని రాసేశారు. అయితే బనకచెర్లపై చర్చే జరగలేదంటూ రేవంత్ రెడ్డి ఎల్లో మీడియా ఎలివేషన్లను తుస్సుమనిపించారు. ఢిల్లీ టూర్లో బాబు దొరికిపోయినట్టే తప్పుడు రాతలతో రాధాకృష్ణ కూడా దొరికిపోయారా? అసలు రాయలసీమకు నీళ్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి బాబుకు ఉందా? కమిషన్ల కోసమే ఈ కొత్త ప్రాజెక్టుల పేర్లు తెరపైకి తెస్తున్నారా? రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా పోలవరానికి ఉరేసి బనకచెర్ల పేరు తెరపైకి తేవడం వెనుక అసలు కథేంటి? దీనికి సమాధానం కమిషన్ల బాబుగారే కరెక్ట్గా చెప్పగలరు. అందుకే వైఎస్ఆర్సీపీ 10 ప్రశ్నలు అడుగుతోంది. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. ఎస్, ఢిల్లీ భేటీలో బనకచెర్ల ప్రాజెక్టుపై ఎలాంటి చర్చలు జరపకుండానే ఏపీ ప్రజలను మోసం చేస్తున్నావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 2. గోదావరి బనకచెర్ల అంటూ గల్లీలో అరిచి గోలపెట్టి ఢిల్లీలో ఆ పేరెత్తకుండానే చల్లగా జారుకున్నావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 3. కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో భేటీలో చంద్రబాబు బనకచెర్ల ప్రస్తావనే తేలేదని రేవంత్ రెడ్డి అన్నారా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 4. బనకచెర్లపై చర్చ లేకుండానే ఈ నెల 21లోగా నిపుణుల కమిటీ అంటూ రామానాయుడుతో చెప్పించావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 5. బనకచెర్లపై రాధాకృష్ణతో ఏపీ ఎడిషన్లో ఒకలా, తెలంగాణ ఎడిషన్లో మరోలా వార్తలు రాయించావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 6. అనుమతులు లేకున్నా మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో వేల కోట్ల రూపాయలకు స్కెచ్ గీసావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 7. కేంద్ర ప్రభుత్వ అనుమతులు లేకుండానే మట్టి పనులు ప్రారంభించేసి ప్రజాధనం దోచేయాలని ప్లాన్ చేసావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 8. 41.15 మీటర్ల ఎత్తులో పోలవరానికి అంగీకరించి బనకచెర్ల సాధ్యం కాదని తెలిసినా డ్రామాలాడుతున్నావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 9. కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ బనకచెర్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశాయా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. క్వశ్చన్ నెంబర్ 10. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే బనకచెర్ల పేరుతో 80,000 కోట్లకు స్కెచ్ గీసావా లేదా? కమిషన్ల బాబు కరెక్ట్ ఆన్సర్ చెప్పు. వైఎస్ఆర్సీపీ అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. నిన్న ఢిల్లీ భేటీ, కేంద్ర జలశక్తి శాఖ దగ్గరికి వెళ్ళి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చలు జరిపారు. కృష్ణా గోదావరి నీటి పంపకాలకు సంబంధించి ఇప్పటికే అనేక అభ్యంతరాలు, ఇంకా వాటాల పంపిణీ గురించి, కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుకునేటటువంటి సందర్భం. అయితే నిజంగానే బనకచెర్ల పైన అక్కడ చర్చ జరిగిందా లేదా అన్నదే ప్రశ్న. బనకచెర్ల 80,000 కోట్లతో నిర్మిస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసేస్తానని చెబుతున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉందా? నిన్నటి భేటీలో బనకచెర్ల పైన మాట్లాడారా లేదా? అసలు ఆ అంశం ప్రస్తావనకే రాలేదు, చర్చించలేదు. అలాంటి ప్రతిపాదన ఏపీ దగ్గర ఏమీ లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారి మాటలు
నిజంగానే అక్కడ అడిగారా లేదా ఎవరికి తెలియదు కానీ ఆంధ్రజ్యోతి దినపత్రిక మాత్రం చంద్రబాబు నాయుడు గారు చాలా గట్టిగా పోరాటం చేశారని, అక్కడ ఢిల్లీ వాళ్ళకి వెన్నులో వణుకు పుట్టిందని, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి చెమటలు పట్టాయని ఈ అర్థం వచ్చేలా చాలా గొప్పగా రాసుకొచ్చారు. అరే చాలా బాగుంది అని వార్త చదివిన తర్వాత, ఎంత చిత్తశుద్ధింది చంద్రబాబు నాయుడు గారికి అని ఈ వార్త చదివిన తర్వాత ఒక్కసారి ఎందుకో ఏపీ ఎడిషన్తో పాటు తెలంగాణ ఎడిషన్ కూడా ఒక్కసారి చదువుదామని చదివితే అసలు విషయం బయటపడింది. అసలు ఎక్కడా బనకచెర్ల అంశమే లేదు తెలంగాణ ఎడిషన్లో. ఏపీలో మాత్రమే కనిపిస్తుంది. ఏపీ ఎడిషన్లో ఒకలా, తెలంగాణ ఎడిషన్లో ఇంకొకలా. ఇప్పుడు అక్కడ నిజంగా అది జరిగి ఉంటే, ఆ భేటీలో బనకచెర్లపైన చర్చ సాగి ఉంటే, నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలి ఈ అంశంపైన అని నిజంగా నిర్ణయం తీసుకుని ఉంటే, రెండు చోట్ల అదే ఉండాలి, రెండు ఎడిషన్లోనూ అదే వార్త ఉండాలి. వార్త ఎందుకు మారిపోయింది ఒకసారి స్క్రీన్ పైన చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఏపీలో ఇలా, తెలంగాణలో అలా. గోదావరిలో మా వాటా కిందే బనకచెర్ల ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అరుస్తున్నట్టుగా కనిపిస్తోందా మీకు? తరువాత సమస్యలు సామరస్యంగా పరిష్కరించుకుందాం, నిపుణుల కమిటీ ముందు అన్నిటిపైన చర్చిద్దాం, ఇవన్నీ చూసుకుంటూ వస్తున్నారు కదా. తెలంగాణ పథకాలకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు, వాటి కోసం కర్ణాటక, మహారాష్ట్రలో నేను పోరాడాను అంటే చంద్రబాబు నాయుడు గారు పోరాడినట్టుగా. బాబ్లీ పోరులో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఢిల్లీ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చాలా బాగుంది కదా, అర్థమవుతోంది కదా అందరికీ. దాని పక్కనే చిన్న బాక్స్ ఒకటి ఉంది చూడండి, రామానాయుడు గారు ఉన్నారు చూడండి, మన నిమ్మల రామానాయుడు గారు మంత్రి గారు. బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ, బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ అట. కేంద్రం ఆధ్వర్యంలో 21లోగా ఏర్పాటు. నిమ్మల రామానాయుడు గారు సీఎంల భేటీలో 3 అంశాలపై నిర్ణయాలు. రిజర్వాయర్ల అవుట్ఫ్లో వద్ద టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలి, ఇది కామన్గా ప్రతిసారి జరిగేటటువంటివి. శ్రీశైలం ట్యాంకు తక్షణమే మరమ్మతులు. కానీ అసలైన పాయింట్ ఏంటి? బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ. బనకచెర్ల నోట్ చేసి పెట్టుకోండి మీరు ఈ పాయింట్. కేంద్రం ఆధ్వర్యంలో 21లోగా ఏర్పాటు. అయిపోయిందా? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అన్నది ఎక్కడో ఈ మూలన చర్చే జరగలేదన్నది ఆ మూలన అక్కడ పడేశారు కదా. ఇప్పుడు ఒక్కసారి ఇటువైపు చూడండి, జల వివాదాలపై కమిటీ అని ఏం రాశారు? జల వివాదాలపై కమిటీ, బనకచెర్లపైన కాదు. తెలంగాణ ఎడిషన్లో ఎక్కడ కూడా బనకచెర్లపై కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు లేదు. అదే ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ చూస్తే బనకచెర్ల కృష్ణా గోదావరి సమస్యలపై నిపుణుల కమిటీ అట. అంటే ఎంత చక్కగా మార్చేశారో చూడండి. పైగా రిజర్వాయర్ల అవుట్ఫ్లోల వద్ద టెలిమెట్రీలకు సుముఖం, కృష్ణానది యాజమాన్య బోర్డు ఏపీకి తరలింపు, గోదావరి బోర్డు హైదరాబాదులో కొనసాగింపు, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు ఏపీ అంగీకారం, 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో నిర్ణయాలు. వేర్ ఈజ్ బనకచెర్ల? ఎక్కడ బనకచెర్ల? ఎక్కడ మిస్ అయిపోయింది? ఎందుకు మిస్ అయిపోయింది? ఎలా మిస్ అయిపోయింది? ఎందుకు లేపేశారు తెలంగాణ ఎడిషన్లో? ఇక్కడేమో బనకచెర్ల పైన 21లోగా కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికేమో జల వివాదాలపై కమిటీ. ఏది? తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా గోదావరి నదులకు సంబంధించి జల వివాదాల పరిష్కారానికి ముందడుగు పడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అధికారులు సాంకేతిక నిపుణులతో ఈ కమిటీని ఈ నెల 21లోగా నియమించనున్నారు. బట్ బనకచెర్ల ఎక్కడ? ఆ విషయం మిస్ అయిపోయింది. నెక్స్ట్, ఇది తెలంగాణ సాధించిన విజయం. సీఎం రేవంత్ గారు బనకచెర్లను కడతామని ఏపీ చెప్పలేదు. ఈ పాయింట్ అసలైన పాయింట్. బనకచెర్ల అంశమే ఏపీ తీసుకురాలేదని అన్నారు. అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన పని లేదు. మేము అందుకే దానికి అభ్యంతరం కూడా చెప్పలేదని తెలంగాణ అంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. రాష్ట్రాల మధ్య గొడవల కోసం కొందరి ఎదురుచూపు, తెలంగాణ హక్కులు ఏపీకి కేసీఆర్ దారదత్తం, తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం సీఎం రేవంత్. ఇక్కడ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఈ చర్చే జరగలేదని చెప్పారు. మరో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఏపీ ప్రయోజనాల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధాలు, బనకచెర్లపైన చర్చ జరిగింది, దానిపైన నేను గట్టిగా మాట్లాడాను, దీనిపైనే కమిటీ ఏర్పాటు చేస్తున్నారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పింది అబద్ధమని ఏపీ ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? తెలంగాణ ముఖ్యమంత్రి గారు ధైర్యంగా ఢిల్లీలో కూర్చొని బనకచెర్లను కడతామని ఏపీ చెప్పలేదు. అలాంటప్పుడు ఆపాలని చెప్పాల్సిన పని మాకు లేదు అని అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బనకచెర్ల అని గత 6 నెలలుగా
మనం మాట్లాడుతున్నటువంటి మాటలకు ఇక్కడ చేసిన దానికి ఏమైనా పొంతన ఉందా? మీరెందుకు తెలంగాణ ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్పారని చెప్పలేకపోతున్నారు? ఒకసారి నిమ్మల రామానాయుడు గారు ఏం మాట్లాడారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి స్క్రీన్ పైన ప్లే చేయండి, ఇంకాస్త క్లియర్గా అర్థమవుతుంది. నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మెయిన్గా ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్, అదేవిధంగా పోలవరం బనకచెర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క 2 సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఒక నిర్ణయం జరిగింది. అంటే ఈ రకంగా ఈ కమిటీ ద్వారా 2 రాష్ట్రాలకి కూడా న్యాయం జరిగేటువంటి విధంగా ముందుకెళ్లాలని చెప్పి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కేంద్ర జలశక్తి పాటిల్ గారి ఆధ్వర్యంలో మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈవేళ ఒక్కడే గోదావరి బనకచెర్ల వాళ్ళు కడతామని అడిగితే కదా మేము ఆపమని చెప్పడానికి. ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కానీ, లేకపోతే సిడబ్ల్యూసి కానీ, లేకపోతే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల అభ్యంతరాలను వాళ్ళు లేవనెత్తిండ్రు. కాబట్టి ఈ సమావేశంలో ఈ అంశాలు ఏవి ప్రస్తావనకు రాలేదు. కృష్ణా నది మీద, గోదావరి నది మీద ఉమ్మడి రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని చర్చించడానికి, సమస్యల్ని గుర్తించడానికి అధికారులు ఇంజనీర్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీలో చర్చించిన తర్వాత మిగతా అంశాలు ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చించుకోవాలని నిర్ణయం తీసుకున్నాము. గోదావరి బోర్డు కానీ, లేకపోతే పోలవరం ప్రాజెక్టు అథారిటీ కానీ, మిగిలిన కేంద్ర సంస్థలు కానీ దీనికి అనుమతులు లేవన్నది ఒకటి, ఇది సాధ్యం కాదని ఇంకొకటి. దానికి కారణం పోలవరం 41.15 మీటర్ల ఎత్తులోనే నిర్మిస్తున్నందున 42 మీటర్ల ఎత్తు దగ్గర మాత్రమే బనకచెర్లకు మనం తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఇది సాధ్యం కాదన్నది. అవి కూడా కాసేపట్లో కేంద్రం రాసినటువంటి లెటర్స్ దగ్గర నుంచి గతంలో పోలవరానికి మనం అంగీకరించింది కూడా కాసేపట్లో మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఇది ఈ అంశం మీద అసలు ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మాట్లాడిన మాటలు ఢిల్లీలో ఎందుకు మాట్లాడట్లేదు? కేవలం మొబిలైజేషన్ అడ్వాన్సులు, దాని ద్వారా వచ్చేటటువంటి కమిషన్లు, వీటి కోసమే బనకచెర్ల అని భజన చేస్తున్నారా? నిజంగా చిత్తశుద్ధి ఉందా? ఈ అంశం పైన మాట్లాడదాం. అలాగే ఏపీని సుడాన్ చేసేస్తున్నారా? అప్పులతో ఏపీని గతంలో శ్రీలంక అని అరిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు సుడాన్ చేసేస్తున్నారు. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ప్రసాద్ గారు, బనకచెర్ల సరే మరీ డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ పైన అడుగుతున్నా, ఇది పాయింట్ నెంబర్ 1, అసలు సాధ్యమా ఈ ప్రాజెక్టు? 2, చిత్తశుద్ధి ఉందా చంద్రబాబు నాయుడు గారికి? 3, దేనికోసం బనకచెర్ల అని క్లాసులు తీసుకుంటూ చాలా క్లాస్గా దాని గురించి మాట్లాడుతున్నారు? ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం, అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. సరే నేను ఒక విషయం చెప్తాను, 2 విషయాలు చెప్తా, ఒకటి కూడా కాదు. మొదటి విషయం ఏంటంటే, ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, స్కూల్కి వెళ్ళను అంటే చాక్లెట్ ఇస్తే వెళ్తాం అంటారు. అలా ఈ బనకచెర్ల ప్రాజెక్టుకి ఎవడో చాక్లెట్ ఇస్తాడు, ఇచ్చిన దగ్గర నుంచి పని మొదలైంది. అంటే ఎక్కడ లేనిది, ఇది మొదటి పాయింట్. అంటే చాక్లెటు కమిషను అన్న విషయం ఒకటి. రెండోది, మన నిమ్మల రామానాయుడు గారు మా ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడంటే అది పచ్చబద్ధం. ఎందుకు? అరే నీకు 15,000 కథలు మర్చిపోయారు మీరు? ఏదైనా అబద్ధాలు చెప్పించారని ఆయనతోనే చెప్పించారంటే. తర్వాత ఇందులో ఏమైనా వీసవంతు ఉంటే ఢిల్లీ సాక్షిగా నేషనల్ మీడియాలో ఇంగ్లీష్లో చెవుల్లోంచి రక్తం వచ్చేలా ప్రెస్ మీట్ పెట్టుంది చంద్రబాబు నాయుడు గారు. అంతేనా? చెవుల్లోంచి రక్తాలు రావాలి మీరు నిజమైన జర్నలిస్టులకి, నాట్ ఫర్ డైపర్ బ్యాచ్. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైనా సరే తీసి కట్టు. ఇప్పుడు తల్లే పెళ్ళమా సినిమా ఒకటి ఉంటుంది, అది ఆల్రెడీ మీరు ఇందాక ఆ తపేల ఛానల్లో చూపించారు. రెండోది మీకు ఇంకోటి గుర్తుంచుకోండి, గౌరవ కేంద్ర ఇరిగేషన్ మంత్రి, గౌరవ ముఖ్యమంత్రుల సమక్షంలో వెనకాల మీ పిక్చర్ చూడండి, ఒక గౌరవ తెలంగాణ స్టేట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సగర్వంగా బనకచెర్ల ప్రాజెక్టు డిస్కషనే జరగలేదన్న మాటకి అవును
అబద్ధాలు ఖచ్చితంగా చెప్పగల ఏకైక సిద్ధహస్తుడు మా నిమ్మల రామారెడ్డి గారితో చెప్పించడంలో సారాంశం ఏంటి? కాదు, ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి గారు బనకచర్ల ప్రస్తావనే రాలేదు, మేము ఎందుకు చర్చ జరుపుతామని అన్నారు. మరి ఈ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం లేదు. అదే నేను చెప్తున్నాను సార్. రెండోది మీకు ఇంకోటి చెప్తాను. సిడబ్ల్యూసి కానీ, పిఆర్డి అంటే పోలవరం రివర్ డెవలప్మెంట్ అథారిటీ కానీ, అలాగే గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, కేంద్ర సంస్థలు ఏమైనా సరే 87,500 కోట్ల విలువ చేసే ఈ బనకచర్ల ప్రాజెక్టు ఎవడో కాంట్రాక్టర్ ఏదైనా పెడితే 20%. సో ఇది ఎప్పుడైతే చర్చనీయాంశం అవ్వనివ్వకుండా, ఇది ఎక్కడ దాని మీద అసలు ఒక్కడుగు కూడా ముందు పడని దగ్గర అవ్వని పెళ్లికి ముందు నుంచి బాజాలు ఎందుకు కొట్టారు, ఇది ఫస్ట్ చర్చ పెట్టండి ఎవరన్నా. ఎందుకంటే 2 రాష్ట్రాలు ఈ రోజుకి కూడా ఎపెక్స్ బాడీలో గత ముఖ్యమంత్రులు. రెండోది తెలంగాణలో 10 సంవత్సరాలు ఒకే ముఖ్యమంత్రి ఉండొచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో 2 ముఖ్యమంత్రులు చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కర్లట్టుకుని రైతులు నాగార్జున సాగర్కి వెళ్ళారా లేదా? ద మేజర్ ఛాలెంజ్ అండ్ మేజర్ అప్రాన్షన్స్ కృష్ణానది సంబంధించిన వాటర్ మీదే. తర్వాత మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి, ఈ తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారి, వాళ్ళిద్దరు డ్రీమ్ ప్రాజెక్ట్ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్ట్. పోలవరం పోతిరెడ్డిపాడు ఎగ్రి రెగ్యులేటర్ నుంచి ఆ తూముల నుంచి వచ్చే వాటర్ ఏది బ్రిజేష్ ట్రిబ్యునల్లో, బచావత్ ట్రిబ్యునల్లో వచ్చింది ఏంటి, ఎక్సెస్ వాటర్ ఏదంటే దాని మీదే బతుకుతున్న ఆంధ్ర రాష్ట్రం. దానికే అతిగతి లేదు, దిక్కు లేదు. ఇప్పుడు గోదావరి నుంచి అనుసంధానించుకుని మీరు ఏదో ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం లేదంటే మీరు బనకచర్లో చెప్పారు. మీరు ఇలా కేసీఆర్ గారులకు దమ్ము ధైర్యం ఉందా? కాళేశ్వరం ప్రాజెక్ట్ లాగా ఎత్తి వదిలేసుకుని వాటర్ పెట్టుకుంటాం మేము, అదే కదా ఎత్తిపోతల పథకమే కదా కాళేశ్వరం. అలాంటి దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి బడ్జెట్ ఎలకేషన్ ఉందా? ఉన్నప్పుడే కదా డిపిఆర్లు కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి సరే మా తెప్పలేవో కాళేశ్వరం ప్రాజెక్టులో మా సాగు మేము సత్తం, గోదావరిలో ఎక్సెస్ వాటర్ తీసుకెళ్ళి కృష్ణాకి అనుసంధానించుకుంటాం. ఇది ప్రైమాఫేస్గా కాకుండా ఆల్రెడీ పోలవరంకి మనకి దిక్కు దివానా లేదు 10 సంవత్సరాలు అయి కూడా. అది ఎవరి డ్రీమ్ ప్రాజెక్ట్, వరప్రదాయని, అన్నప్రదాయని 45 మీటర్లు ఎత్తు కడితే కింద పవర్ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా సస్యశ్యామలం అయ్యే దగ్గర దాన్ని 41.5 మీటర్లకు కుదించి ఇవాళ మనకి పోలవరంతో శాశ్వత పరిష్కారం కాకుండా 41.5 మీటర్లతో ఈ నీళ్లు 42 మీటర్ల పైన బనకచర్ల ఎత్తి ఎలా పోస్తారు సార్? 41 దగ్గరే నీళ్లు నిలవుంటే 42 మీటర్ల నుంచి బనకచర్లకి ఎట్లా ఎలా వెళ్తారు సార్? ఏది నీరు పల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బుర్రలేదనుకుంటారా ఏంటి? రామారెడ్డి గారు కాదండి, మీకు ఎక్కడ దొరికిపోతారని అబద్ధాలు చెప్పడానికి రామారెడ్డి గారిని వాడుతున్నారు. పాప ఆయనకే చూడండి, ఇవాళ ఆ నవరత్నాల పథకాలకి ధీటుగా మేము అన్నీ ఇస్తాం, అమ్మఒడికి ధీటుగా తల్లికి మందనం ఇంటికి 15,000 15,000 ఆయనకే మళ్ళీ పిల్లిమెల్ల గంట కట్టినట్టు ఆయనకే కట్టారు పాపం. ఇవాళ అసలు ఇరిగేషన్ మంత్రి తెలంగాణ నుంచి మాట్లాడారు, ఆయన ఎంత చక్కగా మాట్లాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫస్ట్ ఇదే కాళేశ్వరం ప్రాజెక్ట్ నాకు ఏంటి తెలియదు వెళ్ళిపోయాను కూడా ఉన్నట్టు పాయింట్ బ్లాంక్గా చెప్పాడు. ఏది జల వివాదాల విషయంలో కృష్ణానదికి సంబంధించిన ట్రిబ్యునల్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోను, గోదావరికి సంబంధించింది తెలంగాణలోని. ఇంత జరుగుతుంటే కూడా ఇంకేం చెప్పారండి, దానికి సంబంధించిన టెలిమీటర్స్ పెడుతున్నారు. టెలిమెట్రిక్ మీటర్స్ అంటే ఎవరెన్ని టీఎంసీలు. మనకి ఈ రోజుకి కూడా 2014 నీటి నిష్పత్తి మీద ఏర్పడిన రాష్ట్రం. ఇక్కడ తెలంగాణకు సంబంధించిన విషయంలో అది ఆత్మాభిమానానికి సంబంధించింది. తర్వాత ఏ నీళ్లు నిధులు నియామకాల మీద రాష్ట్రం ఏర్పడిందో ఈ నియామకం రాష్ట్ర ఏర్పాటు తాత్పర్యమే నీటి నిష్పత్తుల మీద కొట్లాడుతున్న తెలంగాణ ఈ రోజుకి కూడా. అవును, కానీ పెద్దల సమక్షంలో జరిగిన ఒప్పందానికి 2014 కూడా ఈ రోజుకి కూడా శిరసావ ఇచ్చేస్తుంటే యాన్ని తీసుకొచ్చి ఏదో సొల్యూషన్స్ ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇవాళ ముండి చేత్తో చేతకానితనంతో వెనక్కి వచ్చి ఇవాళ ఇదే మీటింగ్ సార్ వాళ్ళ చేతనైతే ఇక్కడ ప్రగతి భవన్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఈయన హైదరాబాద్ నుంచి రేవంత్ రెడ్డి గారిని అక్కడికి పిలిచి ఇదే సాల్వా బొకేలు ఇచ్చి అక్కడ కూర్చుని మాట్లాడుకోవచ్చు. ఇక్కడ నిన్న జరిగిన కేంద్ర మంత్రి సమక్షంలో జరిగిన చర్చలు అవుట్కమ్ ఏమి ఇచ్చారు సార్? ఎపెక్స్ బాడీలో ఉన్న నీటి నిల్వలు కాదు, మళ్ళీ చీఫ్ సెక్రటరీలు, ఇరిగేషన్ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా అక్కడ ఉండి కూడా అసలు తెలియకడుగుతా సార్. పోలవరం మీద ఈ రోజుకి అంబిగ్యూటీ క్లారిటీ కూడా లేదు. దీన్ని ఎక్కడ ఏం చేస్తారో తెలియకుండా సరే వాళ్ళ జలశక్తి మంత్రి గారి దగ్గర నుంచి ఒక ఇది వచ్చింది, జలశక్తి మినిస్ట్రీ నుంచి బచ్చకచర్ల మీద అసలు ఒక్క డిస్కషన్ కూడా జరగలేదని. మీ దగ్గర ఉందా? నీ దగ్గర ఉంటే నువ్వు డిస్ప్లే చేయి. నేను ఎందుకు చెప్తున్నానంటే సార్ వీళ్ళకి అతి గతి లేకుండా రాసేస్తారు. ఆయన ఎలా చెప్పేస్తారు సార్? నిమ్మల రామానాయుడు గారు పేపర్లు ఏమో అంత గొప్పగా రాసేశారు. ఏంటి గొప్ప రాశారు? తెల్లపెల్లం సినిమాది రామారావు గారు పాత సినిమా తెల్లపెల్లం తేల్చుకోవాలి, జుట్లు పీక్కుంటారు చూడండి. ఇక్కడ కర్ర ఎరగకూడదు, రేవంత్ రెడ్డి గారు కావాలి. మళ్ళీ అక్కడేమో చంద్రబాబు గారు కావాలి. అంటే కర్ర ఎరగకూడదు, పాము ఎరగకూడదా ఈడేడ్చిన అలాంటి మనోడు జోనల్ సిస్టమ్ పెట్టాడు కదా పచ్చల్లోడు. ఈ పేపర్ ఎక్కడ చదవడు, ఆ పేపర్ ఎక్కడ చదవరు. ఈ దరిద్రానికి కారణం ఏంటంటే ఇదే. ఈ ఇష్టారాజ్యంగా రాసి పాడేస్తుంటే మనం ఎడ్డి మాలోకల్లో చూస్తున్నాం అనుకుంటారా? గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చైర్లోంచి డెలిబరేషన్ ఇచ్చారు. నేను మీలాంటి చాదస్తంగా మాట్లాడి ఒక జర్నలిస్ట్ 3 సార్లు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆ డెస్క్ నుంచి జరగకపోతే ఏం చేయాలని.
నేను అంటుంది ఏంటంటే సార్, వీళ్ళకి ఇక్కడ ఏంటంటే ఆర్టిస్టులు, ఎస్ నెక్స్ట్ ఏంటంటే యాంకర్ని కూర్చోబెట్టి డిబేట్లు చేయడం అలవాటైపోయి జర్నలిజం విలువని గాలికి వదిలి పనంగా పెట్టి కాకి పలుకులు, వారాంతపు పౌలింపు సేవలు ఇలాంటి చెత్త చెదరాలు రాసుకున్నారు, అలవాటు పడిపోయి ప్రజల్ని పక్కదారి పట్టించడానికి మొదటిదానికి దిక్కులే కడదానికి కళ్యాణం అంటారా? పోలవరం గతి లేదు ఈ రోజుకే, తీసుకెళ్ళి పథకశాల కడతారా? దేనికి కడతారు? రాయలసీమకి వాటర్ తరలించడానికి బృహత్తర కార్యక్రమం మానవులు ఎంతోమంది కృషి చేస్తే ఇవాళ మీరు ఏమీ కాకుండా శంకుస్థాపన రాళ్ళు మార్చుకుంటూ కాలక్షేపం చేస్తారంటే పూడిక తీయండియా. డ్రీమ్ ప్రాజెక్ట్ అందరికీ 139 టీఎంసీలు నిలపచ్చు రాయలసీమలో. తీయించిన పూడికలు తీయించరు. 139 టీఎంసీలు కూడా ఉండవు సార్ మన దగ్గర. ఏం మాడతారు? ఉద్యమాలు చేసేసి వాళ్ళ ఒకరు అంద్రినేవా కానీ గాలేరు నగర్ కానీ ఇవన్నీ కూడా పూర్తి అవుతాయి కదా. ఫస్ట్ అవి పూర్తి చేయకుండా, అవి పూర్తి చేస్తే లక్షల ఎకరాలకి సాగునీరు అందుతుంది. చేసి ఇది ఉండదు సార్. ఎవడో చేసిన దానికి మనం నెత్తికి పేరు పెట్టుకోవాలా, మనం శంకుస్థాపన రాళ్ళు వేసేసి ఇదంతా నేనే 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 చెప్పుకోవడం అలవాటైపోయి ఈ చేదస్థానికి ఏంటంటే అమాయకంగా రామారెడ్డి గారు దొరుకుతున్నారు. రైట్, ఒక్కసారి స్క్రీన్ పైన చూపించండి. పోలవరాన్ని 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకే నిధులిస్తామని గతంలో కేంద్రం రాష్ట్రానికి రాసినటువంటి లేఖ. ఆ తర్వాత ఇది సాధ్యం కాదు అని సిడబ్ల్యూసికి కేంద్ర జలశక్తి శాఖకి పీపీఏ రాసినటువంటి లేఖ. రెండు మీకు చూపిస్తున్నా స్క్రీన్ పైన చాలా క్లియర్గా. మొదటిది ఏంటంటే 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు నిధులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం రాసినటువంటి లేఖ. ఎప్పుడు రాసింది ఇది? 23/01/2025 జనవరి 23న రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది. మీకు 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వ చేసే విధంగా పోలవరం ఉంటుంది, అంతవరకే నిధులు కూడా ఉంటాయి అనేది చాలా క్లియర్గా దానికి ముందు జరిగినటువంటి కేంద్ర కేబినెట్ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. దాని కింద ఇంకొక అంశం ఉంది సార్, చాలా జాగ్రత్తగా గమనించాలి రాష్ట్ర ప్రజలు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ కూటమి మిమ్మల్ని మోసం చేస్తోందో చెప్పడానికి. పోలవరం ప్రాజెక్టులో 42 మీటర్ల ఎత్తు నుంచి బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్కు గోదావరి జలాలను తరలిస్తామంటూ కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి ప్రతిపాదన ఇక్కడ ఉంది సార్. అది రాష్ట్ర ప్రభుత్వం పంపింది 42 మీటర్ల ఎత్తు నుంచి అని. ఇది 42 మీటర్ల ఎత్తు నుంచి అని. కానీ 41.15 మీటర్ల వరకే పోలవరం నిర్మిస్తామని కేంద్రం చెప్పితే దానికి అంగీకరించి కేంద్ర కేబినెట్లో అంగీకారం తెలిపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం 42 మీటర్ల నుంచి మేము నీటిని తీసుకెళ్తామని ఎట్లా చెప్తుంది? ఎంత పచ్చి అబద్ధం ఇది! పైగా ఇంకొక లెటర్ చూపిస్తున్నా. ఇది ఎప్పటిది? ఇది 15/7/2025. 41.15 మీటర్ల ఎత్తు వరకు నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం నిధులిస్తోందని, ఆ మేరకు పనులు చేస్తున్నామని, దీనివల్ల పోలవరం ప్రాజెక్టుకు ఆయకట్టుకు నీళ్లు అందించడం సాధ్యం కాదని, 45.72 మీటర్ల ఎత్తుతో నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని పూర్తి చేస్తే బనకచెర్ల అనుసంధానంపై అప్పుడు ఆలోచించవచ్చు. కేంద్ర జలశక్తి శాఖ సిడబ్ల్యూసికి పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాసినటువంటి లేఖ సార్ ఇది. సో ఎట్టి పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదు. 45 మీటర్ల ఎత్తులో 45.72 మీటర్ల ఎత్తులో పోలవరం నిర్మిస్తేనే ఇది సాధ్యం అవుతుంది. 41.15 మీటర్లకు చంద్రబాబు నాయుడు గారు ఓకే చేసి, కేంద్ర కేబినెట్లో మన రాష్ట్ర మంత్రులు పాల్గొని ఓకే చేసి, ఇప్పుడు 42 మీటర్ల నుంచి మేము నీళ్లు తీసుకెళ్తామని ఎవరిని మోసం చేస్తున్నారు? ఎందుకు ఈ మోసం? ఇక్కడ చాలా క్లియర్గా పీపీఏ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా చెప్పేసింది ఇది సాధ్యం కాదు అని. రైట్, వెంకటరెడ్డి గారు ప్లీజ్, ఎవరిని మోసం చేద్దామని ఇంత పెద్ద డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళు? ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న కేఎస్ ప్రసాద్ గారికి అట్లానే సాక్షి టీవీ ప్రశ్నలు నమస్కారాలు. ఎవరిని మోసం చేసేదేమో సార్, ప్రజల్ని. దాంట్లో క్లియర్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా తన స్వప్రయోజనాలు కాకుండా సార్, కోట్ల మందిగా సార్, చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా తన స్వప్రయోజనాలు కాకుండా ఏమన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇప్పుడు దాకా 4వ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంతకుముందు 3 సార్లు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడన్నా ఇదిగో రాష్ట్రానికి ఉపయోగపడేటట్టు నేను ఇది చేశాను అన్నది ఒకటి చెప్పానండి. ప్రత్యేక హోదాని కూడా ఇలానే కేంద్రం దగ్గర తాకట్టు పెట్టేసి ప్యాకేజ్ ఇస్తే చాలని చెప్పి, అది లేదు, ఉన్నది పోయింది, వచ్చేది పోయింది అన్నట్టుగా ఏదైతే ప్యాకేజీ రాలేదు, హోదా రాలేదు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలో ఏదైతే ఉందో 10 ఏళ్ళు దాటింది. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అక్కడ ముఖ్యమంత్రి తెలంగాణలో, పైన కేంద్రంలో. సరే సరే తప్పేమని సార్, ఆయన చెప్పుకున్నాడు కాబట్టి నేను ఎక్కడ అగౌరవపరిచి ఎక్కడ మాట్లాడలా. రేవంత్ రెడ్డి గారు అంటే రెస్పెక్ట్తోనే మాట్లాడుతున్నా. సో ఆయన దగ్గర నుంచి ఆయన వచ్చారు కాబట్టి ఆయన దగ్గర చేస్తున్నారు కాబట్టి సో అట్లా.
రెండోది ఏంటంటే ఇప్పుడు కేంద్రంలో నడుపుతుంది ఎవరు? ఒక కుడిభుజంగా ఏదో చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే కదా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిలబడింది ఎన్డీఏకి. మరి అలాంటి ఎన్డీఏ దాంట్లో ఉండి బనకచెర్లకు మేము అనుమతి ఇవ్వను అంటే ఇప్పటి వరకు నోరెత్తి మాట్లాడకుండా, అంటే ఇది అవమానకరం కదా చంద్రబాబు నాయుడు గారికి. మరి ఎన్డీఏ ప్రభుత్వం బనకచెర్ల పోలవరం బనకచెర్ల అనుసంధానానికి వాళ్ళు అనుమతి ఇవ్వను అంటే ఎన్డీఏలు ఇంకేం మొహం పెట్టుకుని ఉన్నారు? ముందు ఎన్డీఏ నుంచి బయటికి రావాలి కదా. చంద్రబాబు నాయుడు గారు అండి రాష్ట్ర ప్రయోజనాలే జయం అయితే కాదు సరే అండి, ఒక రాష్ట్ర ప్రయోజనాలే జయం అయితే ఎన్డీఏ ఎవరు? ఎన్డీఏ అంటే చంద్రబాబు నాయుడు కూడా వన్ ఆఫ్ ద భాగస్వామి కదా. ఆయన లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం లేదు. మరి ఆయన చెప్పాలి కదా, నాకు పోలవరం బనకచెర్లకు ఇప్పుడు అనుమతి ఇచ్చి దానికి మొత్తం మీరు మీ అనుమతి ఇవ్వకపోతే నేను మీ నుంచి తప్పుకుంటా అని చెప్పి ఎందుకు మాట్లాడట్లా? ఇక్కడికి వచ్చి గల్లీలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు అడగలేదా, వాళ్ళు ఇవ్వలేదా? చంద్రబాబు నాయుడు గారు అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారు వాస్తవంగా అయితే ఇది దీనికి సంబంధించి ఎవరు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ PBLPకి సంబంధించి DPR రూపకల్పనకి అనుమతి కోరుతూ మొన్న మే 22, 2025న CWCకి రాష్ట్ర ప్రభుత్వం తరపున కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ ప్రాథమిక నివేదిక సమర్పించారు. ఇచ్చిన తర్వాత దీన్ని అధ్యయనం చేసినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ PPA ఈ దాని డైరెక్టర్గా ఉన్నటువంటి మన్నూజీ ఉపాధ్యాయ CWCకి మళ్ళీ రేఖ రాశాడు. పోలవరం అనేది 41.15 మీటర్లకే అంతవరకే నిర్మిస్తున్నారు కాబట్టి ఇది అసలు దీనికి సంబంధించి బనకచెర్లకు సంబంధించి నీళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉండదు, ఇంక ఇది అట్లా ప్రాజెక్ట్ అయ్యిద్ది, దీనికి సంబంధించి దీనికి అనుమతి ఇవ్వడానికే లేదు. ఎందుకంటే అనుమతి ఎప్పుడు ఇస్తారు? దానికి అన్ని సాధ్యాసాధ్యాలు అయితే ఇస్తారు. సాధ్యాసాధ్యాలు ఎప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 సంవత్సరంలో సార్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి స్టార్టింగ్లో చూడండి సార్, 21/12/2019 పత్రిక అంటే 20వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద సమీక్ష చేశారు. ఇప్పుడు 20/12/2019 సమీక్ష చేసి పోలవరం బనకచెర్ల అనుసంధానానికి లైన్ క్లియర్ చేస్తూ అధికారులతో మొత్తం దానికి సంబంధించి సమీక్ష చేసి పోలవరానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఇవ్వాలని కోరుతూ 2022 మే 4న CWCకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం DPR సమర్పించింది ఆల్రెడీ. ఏది 45.72 మీటర్లతో మేము పోలవరం నిర్మిస్తున్నాము, 45.72 మీటర్లతో అంటే 150 అడుగుల ఎత్తుతో పోలవరం నిర్మిస్తున్నాం. సో పోలవరం నిర్మిస్తున్నాం కాబట్టి ఏదైతే ఉన్నటువంటి ఆ హైట్తోనే సో దానికి అనుమతి ఇవ్వాలని కోరింది. ఇప్పుడు ఎందుకు అనుమతి రాదు అని అంటే వీళ్ళు ఈ పోలవరం ప్రాజెక్ట్ని 150 అడుగుల నుంచి 135 అడుగులకి తగ్గించారు. అంటే 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకి తగ్గిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూటమి మంత్రులు క్యాబినెట్లో ఉన్నారు, దానికి అంగీకారం తెలిపారు. అదేవిధంగా వాళ్ళు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ లేఖ పంపించారు, 41.15 మీటర్లకే పోలవరాన్ని క్లోజ్ చేయాలి, దానికి 30,000 కోట్ల రూపాయలు అవుతుంది, 30,000 కోట్ల రూపాయలు ఇంకా 12,000 కోట్లు మేము ఇస్తే సరిపోతుంది, అది మేము రిలీజ్ చేస్తాము దఫదఫాలుగా అని చెప్పి లేఖ రాశారు. అంటే 55,000 కోట్లు అంచనా వేయండి సార్ పోలవరం. ఏది 150 అడుగుల ఎత్తులో పోలవరం నిర్మిస్తే 55,000 కోట్లు అయింది. అప్పుడు మీరు అన్నట్టు కృష్ణా డెల్టాకి పూర్తి స్థాయిలో నీరు వస్తాయి, ఉత్తరాంధ్రకి పూర్తి స్థాయిలో నీళ్ళు వెళ్తాయి, దాని తర్వాత బనకచెర్లకు తీసుకెళ్ళడానికి కూడా సాధ్యమైంది. ఎలా సాధ్యమైంది అంటే 42 మీటర్ల తర్వాత నింపితే అంటే ఫుల్ స్టోరేజ్ కానీ 41.15 మీటర్లకి అసలు పోలవరం నిర్మిస్తే కృష్ణా డెల్టా కూడా నీళ్లు రావు సార్. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు, అయిపోయింది. కానీ 42 నుంచి బనకచెర్లకు అంటున్నారు. పోలవరం ఇక్కడే ఆగిపోతే 42 నుంచి ఎలా తీసుకెళ్ళాలి? అదే సార్ చెప్పట్లేదు, ఇది పోలవరాన్ని చంపేసి పోలవరాన్ని ఉరేసి బనకచెర్ల నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి డ్రామా తప్ప ఇంకోటి ఎలా ఉందంటే తల్లిని చంపేసి సార్ పోలవరం లాంటి తల్లిని చంపేసి ఏదైతే చిన్నమ్మ లాంటి బనకచెర్లకి బంగారు తోరణాలు కట్టిస్తా అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి మాటలు చూస్తే అర్థమవుతా ఉంది. ఎందుకంటే 41.15 మీటర్లకు ఒప్పుకొని వచ్చారు. ఎందుకు 30,000 కోట్లకి ఆమోదం తెలిపింది, 30,000 కోట్లకి 41.15 మీటర్లకి. అప్పుడు మీకు అసలు అలా ఎలా సాధ్యమైంది? రెండో అంశం ఒక్క నిమిషం రెండో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిరోజు సార్ ఈ మధ్య బాగా చూస్తే అంతకుముందు రోజు అమరావతి పోలవరం, ఈ మధ్య బనకచెర్ల క్వాంటమ్ AI ఇవన్నీ మాట్లాడుతున్నాడు. అంటే ఈయనేదో కొత్తగా బనకచెర్ల ఈయనే కనిపెట్టాడు అంటగా. బనకచెర్లు నువ్వేం కనిపెట్టలేదు బాబు, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే DPR పంపించారు, నువ్వేం కొత్తగా కనిపెట్టలా, బనకచెర్లకే కొద్దిగా పేరు మార్చావు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏంటంటే పోలవరం బనకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ అని పెట్టారు దానికి పేరు, ఈయన వచ్చేమో ఇప్పుడు దానికి పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ అని పేరు మార్చాడు అంతే. మళ్ళీ ఈయనేదో చెప్పినట్టుగా చెబుతాడు, ఒక్క నిమిషం ప్రసాద్, ఈయనేదో మొత్తం అన్నీ కనిపెట్టా అని చెబుతాడు. నువ్వేం కనిపెట్టలా, నువ్వు కనిపెట్టకపోగా రాష్ట్రాన్ని ఈరోజు నష్టపరిచేటట్టుగా చేస్తావు. నువ్వు కనిపెట్టి కొన్ని ఉన్నాయి. ఏంటంటే
పిల్లని ఇచ్చిన మాకు ఎట్లా వెన్నుపోటు పడవాలని ఫస్ట్ నీ దగ్గర నుంచే కనిపెట్టారు. మళ్ళీ అదే ఇంకెవరు సార్. చచ్చిందండి ఆయన కనిపె- జరిగిందే ఆయన కదా, కనిపెట్టింది అదా? చెప్పులేసి ఎలా లాక్కోవాలని నీ దగ్గర నుంచే కనిపెట్టారు. నా పట్ట పగలు ఎలా 5 కోట్ల మందిని ఒకేసారి ఎలా మోసం చేయొచ్చు అని కూడా నువ్వు కనిపెట్టినవి తప్ప, ఇట్లాంటివి నువ్వు కనిపెట్టావు తప్ప, కంప్యూటర్ కానీ సెల్ ఫోన్ కానీ కంప్యూటర్ ఆయన కనిపెట్టలా, సెల్ ఫోన్ ఆయన కనిపెట్టలా, హైదరాబాద్ నువ్వు కనిపెట్టలేదు. ఇవన్నీ సెల్ఫ్ డబ్బా కబుర్లు. కానీ ఆ సెల్ఫ్ ఇప్పుడు ఈయనేమో డ్రామా నాయుడు ఐలియాస్ రామానాయుడు అయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు డబ్బా నాయుడు గారు రోజుకు ఒక డబ్బా నేను అది కనిపించాలంటున్నాడు. ఏది వాజ్పేయి గారికి చెప్పి నేషనల్ హైవేలన్నీ వేయించాడు. చాలా రోజులు చెప్తున్నా. ఇప్పుడు ఈ రోజు కూడా వాళ్ళు చెప్పాడు. అంటే వినేవాళ్ళు పాప తెలుగుదేశం వాళ్ళు ఏది చెప్పినా నమ్ముతారనేటటువంటి. పివి నరసింహ గారు 91లో ప్రధానమంత్రి. సార్ ఇంకొకటి అసలు పాయింట్ నిజంగా నిన్న పోలవరం మీద 2 పత్రికలు ఏదైతే ఒకటే పత్రిక వేసింది, ఏది దీంట్లోనేమో బనకచర్ల గురించి మాట్లాడామని. అసలు బనకచర్ల అంశమే లేదు సార్. ఇది చూడండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏదైతే పిఐబి ఇచ్చినటువంటి దాని ప్రకారం యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి హోల్డ్స్ మీటింగ్ విత్ చీఫ్ మినిస్టర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టు డిస్కస్ వాటర్ రిలేటెడ్ ఇష్యూ ఏదైతే దానికి సంబంధించి జలశక్తి దీనికి అసలు దీంట్లో బనకచర్ల అనే అంశం లేదు. డ్యూరింగ్ ద మీటింగ్ కీ ఇష్యూస్ కన్సర్నింగ్ వాటర్ మేనేజ్మెంట్ వర్ డెలిబరేటెడ్ అపాన్ బోత్ స్టేట్స్ agreed on the installation of the telemetry device for real time monitoring of water flows in the Krishna basin. It was also agreed that immediate measures would be taken to address the maintenance issue to safeguard Srisailam Dam. Both states also agreed that the office of Krishna River Management Board would be shifted to Vijayawada or Amravati. ఇది దీని గురించి తప్ప ఏదైతే అసలు ఇక్కడ బనకచర్ల అనే టాపిక్కే డిస్కషన్ జరగల. కానీ జనాలను మభ్యపెట్టడానికి ఇక్కడ ఏదో బనకచర్ల మొత్తం చంద్రబాబు నాయుడు గారు కొత్తగా కనిపెట్టాడు. ఈయన రేపు పొద్దున పోతే మన మనుషులందరూ నేనే కనిపెట్టాడు దేవుడితో చెప్పని కూడా చెప్పినా ఆశ్చర్యం లేదు. చిన్న సబ్మిషన్ సార్, చెప్పండి. ఇది గతంలో గజేంద్ర షెకావత్ గారు ఉన్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన డెలిగేషన్ పోలవరం విషయంలో అండ్ బనకచర్ల విషయంలో కూడా 45 పాయింట్ ఏదైతే ఉందో 7.2 మీటర్ల ఎత్తుకి కన్ఫైన్ అవుతూ 54,000 కోట్లు ప్రాథమిక అంచనాలతో ఆర్ఆర్ ప్యాకేజ్ కావాలని చెప్పి డిమాండ్. వాళ్ళు అక్కడి నుంచి మొదలెట్టారు. ఎందుకంటే ఏ ప్రమాణ స్వీకారానికి ముంపు గ్రామాలను కలిపితే కానీ చేయనన్న చంద్రబాబు నాయుడు గారు ఈ 41.5 ఒక స్ట్రాటజీ ఏంటంటే ముంపు ప్రాంతాలకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వక్కర్లే. దిస్ ఈజ్ ఇంటర్నల్ లాజిక్. ముంపు తగ్గిపోతుంది. అండ్ ఇది వీళ్ళు చెప్పిన 41.5 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ చెక్ డ్యామ్. అది బౌలార్థ సాధక ప్రాజెక్టు మనకి పోలవరం బౌలార్థ సాధక కానే కాదు. ఒక పోలవరం చెక్ డ్యామ్ లాంటిది అయిపోతుంది. మీరు చెప్పిన బ్యారేజ్ లాంటిదేనా? అంతే. నీళ్ళు నిలబెట్టుకోవడానికి ఆయకట్టు సాగు చేయడానికి ఉపయోగపడే ఒక. సో ఇక్కడ పోలవరానికి ఊరేసినట్టే అంతే. ఎప్పుడు వేసేసారు వీళ్ళు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు క్లచర్స్ మీద ఆలు బతుకుతో వాళ్ళు శాసిస్తుంటే 41.5కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలవరాన్ని పనంగా పెట్టారు. అంటే ఇవేవి కరెస్పాండెన్స్ ఎక్కడ రైడ్ ఆ తపేలా ఇక్కడ ఒకటి గమనించండి. ప్రసాద్ గారు చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు ఆడుతున్న డ్రామా కూడా ఇది. ఎందుకంటే పోలవరం గురించి డిస్కషన్ రాకూడదు, అందుకని కొత్తగా బనకచర్లు ఎత్తాడు. ఎందుకంటే పోలవరానికి ఇప్పుడు 41.15 మీటర్లకే పోలవరం నిర్మిస్తే అసలు కృష్ణా డెల్టాకి నీళ్లు రావు. సార్ మీకు ఇంకోటి చెప్పండి, కృష్ణా డెల్టాకి ఆయకట్టు ఎలా వస్తుంది? ఇప్పుడు గొప్పంతా వెళ్తే ఎందుకంటే పోలవరాన్ని ఇప్పుడు జీవితంలో చంద్రబాబు గారు ఏమైనా ఇది బ్రాండ్ ఇది పలానా చేసేయడం చెప్పుకోవడానికి ఎక్కడైనా ఉందంటే ఈ 5 ఏళ్ళు 41.5 గమక పోలవరం కట్టేసి నేనే కట్టేస్తాను బోర్డు ఎట్టేస్తాను అక్కడ సాధ్యం అవుతుంది. అది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకేముంది? ఆర్ఆర్ ప్యాకేజ్ లేదు, ముంపు ప్రాంతాలకు ఇవ్వక్కర్లేదంటే 41.5 నేను కట్టేస్తే 6,000 కోట్లు ఎంత ఖర్చు దానికి అంతే. 5% అది ఇంకా సగం కూడా పూర్తి కాలేదంట. 72% క్లెయిమ్ చేసినప్పుడు ఏమైనా మాడారా? జగన్మోహన్ రెడ్డి ఎంత గోతులు తప్పించిపోయాడు ఇక్కడ. అది ఎంత డెమోన్స్ట్రేషన్ ఇచ్చాడు ఆయన. మొత్తం ఇంత పెద్ద ప్రవాహం ఉంటే ఇంత తూము పెట్టి దాంట్లో వదిలితే ఏమవుతుంది? మొత్తం అనుమతులు లేకపోయినా, పర్యావరణ అనుమతులు లేకపోతే ఈ అటవీ అనుమతులు ఇవేవి లేకపోయినా పనులు ప్రారంభించేసి మొబిలైజేషన్ అడ్వాన్స్లను కొత్తగా తీసుకొచ్చారు కదా చంద్రబాబు. ఇందులో వేలు పట్టలేదు సార్. ఎందుకంటే ఇది మళ్ళీ నేను ఏమైపోవాలి ఈ ధనమంతా అలక్క సార్. నేను మొబిలైజ్ చేస్తానంటే ఈసారి కుదరదు. ఎందుకంటే పోలవరంలో గతంలో నువ్వు ఏటీఎం కింద వాడేసావని గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పారు. మళ్ళీ నేను సూపరాన్వేషణ చేస్తాను, మళ్ళీ నా డబ్బులే ఖర్చు నీ దగ్గర తీసుకుంటానంటే కుదరదు ఈసారి. రైట్. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు 3,35,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తే దాన్ని 14 లక్షల కోట్లు 14 లక్షల కోట్లు అని అబద్ధాలు చెప్పి 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 ప్రజల మెదళ్లలో మనసుల్లో ఒక విషపు చుక్కలు వేసినటువంటి ఘనులు వీళ్ళంతా. ఏది రామోజీరావు దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు వరకు. ఇప్పుడు మన ప్రభుత్వం
ఈ ఏడాది కాలంలో కేవలం 14 నెలల కాలంలో చేసినటువంటి అప్పు ఎంత అన్నది ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. చాలా అవసరం ఈ రాష్ట్రానికి, ఎందుకంటే ఇది ఏపీనా సుడానా అనే ఒక అనుమానం కలుగుతోంది. మీరు చూడండి ఒకసారి, ఈ ఏడాది మార్చి వరకు ఉన్నటువంటిది 81,597 కోట్ల రూపాయలు కాగ్ లెక్కల ప్రకారం మార్చి వరకు ఉన్నది. మళ్ళీ ఏప్రిల్ మేలో 22,505 కోట్లు, జూన్లో 14,000 కోట్లు, జూలైలో 2,000 కోట్లు, జూలై 15 మొన్నటికి మొన్న 3,600 కోట్లు, 1,23,702 కోట్ల రూపాయలు బడ్జెట్ అప్పులు. మనం ఆర్బీఐ నుంచి తీసుకున్నదో, మన బడ్జెట్ పరిధిలో వచ్చేటటువంటివి మనకి ఎఫ్ఆర్బిఎం పరిధిలో వచ్చేవా, దాన్ని దాటిపోయిందా, అవి కూడా చూసుకుందాం. మొత్తానికి బడ్జెట్ పరిధిలో చేసినటువంటి అప్పులు కొంత సక్రమ మార్గం అని చెప్పొచ్చు వీళ్ళ భాషలో. ఇంకా అక్రమ మార్గంలో దొడ్డిదారిన అంటారు. అదేంటంటే బడ్జెటేతర అప్పులు కార్పొరేషన్ల రూపంలో తీయడం. నేనైతే దొడ్డిదారులు తెచ్చారని, అడ్డదారులు తెచ్చారని నేను మాట్లాడను. అది ఎల్లో మీడియా భాష. ఎల్లో మీడియా భాష ప్రకారం తీసుకుంటే అడ్డదారిలో తెచ్చినటువంటి అప్పులు ఒక్కసారి చూడండి. పౌర సరఫరాల సంస్థ 2,000 కోట్లు, మార్క్ ఫెడ్ 7,700 కోట్లు, ఏపీఐఏసి 1000 కోట్లు, ఏపీఎండిసి 9,000 కోట్లు, ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 710 కోట్లు, ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ ఇది కొత్తది 1000 కోట్లు, ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ ఇది ఒకటి కొత్తది, ఇది ఒక 10,000 కోట్లు, మొత్తం కలిపితే 31,000 కోట్లు. ఇది ఈ రాష్ట్రానికి అంతటికీ సంబంధించింది. మరి సపరేట్గా వీళ్ళ సామ్రాజ్యం ఒకటి ఉంది కదా, అంటే మనందరికీ రాజధానే, బట్ వీళ్ళ సామ్రాజ్యం అది. రాజధానిగా మనం లెక్కేసుకున్నామంటే కష్టం అది, ఎందుకంటే ఆ సామ్రాజ్యంలో పేదలకి నివాసానికి అవకాశం లేదు కాబట్టి. దానికోసం చేసిన అప్పులు కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. వీళ్ళ సామ్రాజ్యం కోసం చేసినటువంటి అప్పులు, దీన్నే అమరావతి అప్పులుగా మనం చూద్దాం. వరల్డ్ బ్యాంక్ ఏడీబీ 15,000 కోట్లు, హడ్కో 11,000 కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ 5,000 కోట్లు, మొత్తం 31,000 కోట్లు. ఈ మూడు కలిపి బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు, అమరావతి అప్పులు మొత్తం కలిపితే ఎంత అవుతుందా అన్న అంటే 14 నెలల్లో చేసినటువంటి మొత్తం అప్పు మన కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఒక్కసారి అద్భుతంగా మీ కళ్ళతో చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్ సుడానా. ఈ ప్రపంచంలో అత్యంత పేద దేశంగా ఇప్పటికీ నెంబర్ 1 పొజిషన్లో ఉంది మొన్నటికి మొన్న తీసినటువంటి గణాంకాల ప్రకారం సుడాన్. అంతకంటే దరిద్రంగానో దారుణంగానో ఈ రాష్ట్రం తయారవుతుందా అన్న అనుమానం కలుగుతుంది. 3,35,000 కోట్లు 5 ఏళ్లలో చేస్తేనే శ్రీలంక అయిపోతుందన్నారు. కేవలం 14 నెలల్లో వీళ్ళు చేసినటువంటి అప్పులు, బడ్జెట్ అప్పులు 1,23,702 కోట్లు చెప్పాను కదా క్లియర్గా. బడ్జెటేతర అప్పులు 31,410 కోట్లు క్లియర్గా చూపించానుగా. అమరావతి అప్పులు 31,000 క్లియర్గా చూపించాను కదా, 31,000 కోట్లు. మొత్తం కలిపితే ఎంత అయింది నాన్న అంటే 1,86,112 కోట్లు. ప్రసాద్ గారు, అప్పులు చూస్తే చాలా ఘనంగా ఉన్నాయి. నాకు తెలిసి అసలు ఈ అమౌంట్ అంతా ఎక్కడికి పోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో అప్పుల గురించి మాట్లాడారు, హారిక అనే అమ్మాయి పైన దాడి గురించి మాట్లాడారు, రైతుల గురించి మాట్లాడారు, కరెంటు ఛార్జీల గురించి మాట్లాడారు, ఇంకా చాలా చాలా అంశాల గురించి మాట్లాడారు. కానీ 10 మంది అంటే ప్రెస్ మీట్ అనేటటువంటి పొగ పెడితే 10 మంది టీడీపీ నాయకులు కలుగులో నుంచి బయటకు వచ్చారు. వచ్చి నువ్వు రప్పరప్ప అంటావా, నీ రప్పరప్పని ఎంకరేజ్ చేస్తావా, నీ అంతు చూస్తాం, నువ్వు పనికిమాలిన నాయకుడివి, నీకు అసలు పాలన చేత కాదు, ఇవి తిడుతున్నారు. కానీ ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ లెక్కలపైన ఒక్కరూ నోరు తెరిచి మాట్లాడలేదు. 10 మంది నాయకుల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా. సరే, నేను ఒక విషయం చెప్పగలను. ఇప్పుడు మీరు 10 మంది గురించి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ప్రెస్ మీట్లు పెట్టిన దేనికి కూడా ఈరోజు దాకా వాళ్ళు సమాధానం చెప్తే ఒట్టు. మీరు గమనించుకోండి కావాలంటే. ఆయన ఏ రోజైతే ప్రెస్ మీట్లు పెట్టడం మొదలెట్టారో, ఓకే, నిజంగా ఎవరు చెప్పారో కనుక ఆ ఐడియా ఆయనకి నిజంగా 2 చేతులు దండం పెట్టాలి. నేను సాక్షి మీడియాగా చెప్తున్నాను. ఎందుకంటే ఇదే పని ఆయన గతంలో చేసి ఉంటే నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నెత్తిన పాలు పోసి ఉందుడు. ఎందుకంటే అన్నారు కానీ నేను అనుకుంటున్న అనుభవంతో వస్తాయి కొన్ని. అనుభవంతో అది వేరే సార్. కాదు ఏం తప్పేం లేదు సార్, రావాలి అనుభవంతో కొన్ని నేర్చుకోవాలి. సరే, అనుభవం కాదు సార్, నేను అంటుంది అది కాదు. మనకి మీరు ఇప్పుడు చూడాలని సార్ ఏమి కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గతంలో తలకమాసిన వాళ్ళందరూ ఈ పనికిమాలిన పకోడీ పేపర్లో రాసేది ఆంధ్రప్రదేశ్ ప్రైడ్ని శ్రీలంక అయిపోయింది, వెనుజులా అయిపోయిందని ఇష్టం వచ్చినట్టు రాస్తుంటే నిజంగా చెప్తున్నాను, 2 సంవత్సరాల కరోనా టైంలో కూడా ఒక్క ఆర్థికంగా ఒక్క మనిషి కూడా చిదికిపోయిన ఉదంతం లేకుండా ఎల్ఐసి సింబల్ ఉంటుంది చూడండి మధ్యలో దీపాన్ని అలా కాపాడింది జగన్మోహన్ రెడ్డి. మీరు గమనించుకోండి కావాలంటే. కానీ మీరు ఇక్కడ ఇందులో ఇంత చర్చ పెడుతున్నారు సార్.
ఆయన అగ్రిగేట్ 18,500 కోట్లు పర్ మంత్ చేసేస్తున్నారు వాళ్ళు ఏమీ కాకుండా. గంటకు 35 లక్షల చొప్పున రాష్ట్రం ఏర్పడిన ఈ 13 నెలలు బట్టి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి గంటకు 35 లక్షల అగ్రిగేట్ని డిబేట్ చేసిన ఈ గంటలో కూడా ఎత్తేస్తారు. అలా అసలు ఆలోచించరు. ప్రతి మంగళవారం రెండో మంగళవారం అగ్రిగేట్ను 2,000 కోట్లు ఆర్బీఐ బాండ్స్ వేలలో వెళ్ళిపోతున్నారు. మనం చూడండి పయ్యావుల కేశవ్ గారు లబోదీపమని ఏడిచారు. అవును, వాళ్ళకి ఇంకా బాధ ఏంటంటేనండి వాళ్ళే చెప్పేస్తున్నారు నోటంపట 10 రోజుల్లో 4 రోజుల్లో రావాల్సింది 15 రోజుల్లో వచ్చిందని. అంటే 15 రోజుల్లో కూడా ఎందుకు అన్నది ఇప్పుడు మీరు ఉన్నారు సార్, మీ ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. ఇల్లు కడుతున్నప్పుడు ఏం చేస్తారు, నేను ఫస్ట్ ఫ్లోర్ కట్టుకుంటాను సార్, నాకు ₹1,00,000 చాలని మీరు బ్యాంక్ అప్పుకి వెళ్తారు. కానీ 2వ ఫ్లోర్ కూడా కట్టేస్తాం సార్, నాకు 3 లక్షలు కావాలంటే అటు మీరు సిబిల్ రేటింగ్లు మీకు వచ్చి రిసోర్సెస్ అవన్నీ చెక్ చేయరు. గతంలో దీని మీద వెళ్ళిన దానికి కేంద్ర ప్రభుత్వాన్ని అర్థించింది 7,000 కోట్లు. వీళ్ళు ఎంతకు వెళ్ళారు ఈసారి? ఎన్హాన్స్ చేసింది చూసారా, మేము ఎంత తప్పు తెచ్చామని. సంపద సృష్టించామని చెప్పరు, ప్రగతి ఏడు సాధించామని చెప్తున్నారు. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, 14 లక్షలు అన్నది మనకి క్లూ ఇచ్చేశారు వాళ్ళు యనమల రామకృష్ణ గారు త్రూగా. అంటే ఈ రాష్ట్రం 5 సంవత్సరాల పరిపాలన దిగే టైంకి రాష్ట్ర ప్రభుత్వ అప్పు 14 లక్షల కోట్లు ఉంటుంది వెళ్తుంది. తీసుకెళ్ళిపోతారు. నిజంగా తీసుకెళ్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన చెప్పిన అబద్ధాన్ని వాళ్ళు నిజం చేస్తారు. అందుకనే మీరు మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రతి బడ్జెట్లోనూ యాక్యురేట్ ఫిగర్స్తో ఆయన అగ్రిగేట్ వారానికి ఒకసారికి చేతావని కార్యక్రమంలో డిబేట్ పెట్టండి. ఎందుకంటే చేయడం తథ్యం. మీకు ఇందులో మర్మం చూడండి, ఈ 1,87,000 కోట్లు ఊహకందంది ఆ 10,000 కోట్లు ఏదో మీరు చూడండి రెండో దాంట్లో బడ్జెట్ దీంట్లో అప్పు తీసుకొచ్చారు చూడండి. జల్ జీవన్ మిషన్ అసలు అది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చెప్తాను. నేను పవన్ కళ్యాణ్ గారు ప్రకాశం జిల్లాలో మళ్ళీ రాయికి మళ్ళీ ఇంకో రాయి వేశారు, కొత్త రాయి. అది ఆల్మోస్ట్ 85,000 కోట్ల పైచీలక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఖర్చు పెట్టి ఇంకా ఆల్మోస్ట్ ఫినిషింగ్లో ఉంది. అది మీరు ఒకసారి ప్రకాశం జిల్లాకి వెళ్ళి చూడండి. ఇది వెలుగొండ ప్రాజెక్ట్ కంటిన్యూషను. ప్లాంట్స్ అన్నీ సక్సెస్ఫుల్గా నాకు తెలిసి నాగార్జున రెడ్డి గారు అక్కడ మన ఏదండి మార్కాపురం ఎమ్మెల్యే, నెక్స్ట్ ప్రకాశం జిల్లాలో ఇంకో 2-3 ఎమ్మెల్యేలు ఒక బృహత్తర కార్యక్రమం కింద చేశారు అది. నేను ఐ వాస్ రియల్లీ సర్ప్రైజ్డ్ ఆఫ్టర్ సీయింగ్ దట్. నేను అది చూసిన తర్వాత నేను అనుకున్నాను, ఎస్ ఈసారి వెలుగొండ ప్రాజెక్టుకి పర్మనెంట్ సొల్యూషను, దీంతో అప్ టు నెల్లూరు దాకా అసలు వాటర్ సమస్య ప్రకాశం జిల్లాకి శాశ్వత పరిష్కారం అనుకున్నాను. దగ్గర 2,52,000 కోట్ల శాశ్వత పరిష్కారం. కానీ ఇక్కడ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటంటే జలజీవన్ కమిషన్కి ఈరోజు మళ్ళీ 10,000 కోట్లు ఎత్తేయడానికి ప్లాన్ చేశారు. కానీ ఈరోజు ప్రకాశం జిల్లా నీటి వెతలు ఈరోజు కూడా తీరలే. వాళ్ళు రోడ్ల మీద ఎలా గౌరవ చేస్తున్నారు చూస్తున్నారు కదా. నేను ఈ బడ్జెట్లో మీకు ఇంకోటి ఏంటంటే సార్, ఇంత అప్పు చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారి జేబులో 10 రూపాయలు ఉంటే 1000 రూపాయలు పబ్లిసిటీ ఉంటుంది ఆయన దగ్గర. అలాంటిది ఇవాళ రూపాయి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక్కటి చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన స్కూల్కి వెళ్ళారు, కూర్చుని భోజనం వేశారు ఖాళీ కంచంతో. పవన్ ఎవరు మన లోకేష్ గారు 4 చెంచాతో కత్తిసాం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఏదో తిన్నారు. కానీ దానికైనా ₹1 ఖర్చు పోయింది వాళ్ళకి చెప్పండి. అట్లీస్ట్ మేము ఈ స్కూల్ ఇలా కట్టాం. నిన్న ఆఖరికి ఆనంద రామరారెడ్డి గారు కూడా ఆ స్కూల్కి వెంకటగిరి రాజా గారు కట్టిన స్కూల్కి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూపాయలు లేకుండా బోర్డు ఎందుకు పెట్టారని గొల్లుని పడరలేదు ఆయన. అంటే రూపాయి ఖర్చు ఈరోజు ఎక్కడా కూడా స్కూల్కి సంబంధించిన విషయంలో కానీ. హాస్పిటల్ 17 కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సక్సెస్ అయ్యాయి సార్. మిగిలిన 12ంటికి ఖర్చు పెడుతున్నారంటే అరే ఈ అప్పులు తెచ్చారు రాష్ట్ర ప్రగతిని సంతరించుకుంటున్నారని. ఏడైనా ₹1 ఖర్చు అవుతుంది దానికి. అలా మీరు ఏ ప్రాతిపదిక మీదైనా రాష్ట్రంలో పొరుగందించుకోవడానికి వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని అట్లీస్ట్ అమరావతికి 31,000 కోట్లు ఎత్తేశారు. వరల్డ్ బ్యాంక్ కూడా ఇవాళ టార్చర్ పెడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. డబ్బులు మీరు ఇచ్చింది ఏడు చేశారంటే మరి నారాయణ గారు మర్చేశారు కదా. పోలవరం నిధులు మళ్లించినట్టే అమరావతి వరల్డ్ బ్యాంక్ నిధులు మళ్లిస్తే పోలవరం పైన చిత్తశుద్ధి లేదు. అరే మీరు అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు మళ్లిస్తే వాళ్ళు ఎలాంటి ఫుడ్ డౌన్ ఇచ్చారు తెలుసా? మీరు నారాయణ గారు చెప్పినట్టు 25-30 కోట్లు పలుకుతుంది కదా, ఏ ల్యాండ్కి ఆక్షన్ వేయడానికి ఇచ్చారు. ఇక్కడ జైబేరి వాడు బ్రహ్మాండంగా బతికాడు కదా సార్ మురళీమోహన్. అనుమానం సినిమాలన్నీ నటించి 150 నటించిన మురళీమోహన్ ఇవాళ రాష్ట్రం ఇంత కష్టాల్లో ఉంది కదా. మీరు నవ్వకండి సార్, 150 సినిమాలు నటిస్తే 149లో అనుమానం ఒకటి రోలే అవుతుంది. ఒక వారాల అబ్బాయి ఆయన సినిమాలో కాస్త మంచిగా కనబడినా ఈయన రోల్ గిరిబాబుకి ఇచ్చాడు. ఆ సినిమా చూసుకోవాలి. మంచి సినిమాలు ఉన్నాయి లేదా మళ్ళీ మీరు మీరు ఇక్కడ మాట్లాడుతుంటే ఇది చూడండి బాబు, ఇంత కష్టపడి నీ వల్ల ఇంత స్థాయికి వచ్చాను నేను. అనుమానం మొగుడు రోల్ వేసినా సరే ఇప్పుడు నేను అమరావతిలో 25-30 కోట్లకి ఇక్కడ మన నానకరామ కూడా చూడండి 60 కోట్లు చెప్తే 100 కోట్లు పనుకోవడం మైహోమ్ అయినా ఎంత బిల్డింగ్లు టవర్లు కడుతున్నాం చూడండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. ఏమయ్యా మాట్లాడేవే చూసావా లేదా? మీరు ఉన్నారు కదా హైదరాబాద్లో. అలా ఈ అమరావతి మా ప్రభుత్వ కళల సౌధం. నేను ఇన్నాళ్ళు సంపాదించింది నా మాతృభూమికి నేను ఖర్చు పెడతాను సిఎస్ఆర్ యాక్టివిటీ మీద. 25 కోట్లు బిడ్ ఏంటి సార్ నారాయణ గారు, నేను 50 కోట్లకు కొంటా లేకపోతే 60 కోట్లకు కొంటా. దానివల్ల ఈ ల్యాండ్ ఎలా పెరుగుతుందన్న కనీస బాధ్యత ఎక్కడన్నా వ్యక్తపరిచారా? సార్ మీకు చాలా బాధగా ఉంటే ఇలాంటి వినడానికి. ఈ బడ్జెట్ తీసుకొచ్చిన అప్పులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి
176 కోట్లకి ఇవాళ ఇంకో 10,000 కలిపి 1,80,000 Right, కోట్లు తీసుకొచ్చారు. right, please. ఒక్క రూపాయి ఏం చేశారు చెప్పమనండి. రైట్ వెంకటరెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. అంటే 13 నెలల కాలంలో 1,86,112 కోట్ల అప్పు. అవును. అంటే ఇది నార్మల్గా దిస్ ఈజ్ నాట్ ట్రాక్ రికార్డ్, దిస్ ఈజ్ అల్టిమేట్ ఆల్ టైమ్ రికార్డ్ అని చంద్రబాబు నాయుడు గారు దేనికి అల్టిమేట్ చేశారు? రికార్డ్ ఏం చేశారు చెప్పండి. ఒక్క నిమిషం సార్ ఈ రికార్డ్ అంతటినే బ్రేక్ చేస్తాడు. అక్కడ సినిమాలో ఆయన మహేష్ బాబు సినిమాలో డైలాగ్ కంటే అవును. అంతకంటే పెద్ద రికార్డులు బ్రేక్ చేస్తాడు 13 నెలల కాలంలో. అంటే నెలకి 14,316 కోట్లు అప్పు చేస్తున్నట్టు. ఎంత? నెలకి 14,316 కోట్లు అప్పు ప్రతి నెల. ఆ, ప్రతి నెల 14,316 కోట్ల అప్పు, ఒక రోజుకి 471.16 కోట్లు, అంటే రోజుకు 471 కోట్ల అప్పు. మన గంట డిబేట్ జరుగుతున్న టైంకి 19,63,00,000 అప్పు చేసినట్టు లెక్క. ఒక్క నిమిషానికి 32,71,000. నిమిషానికి 32 లక్షలు, గంటకు 19.63 కోట్లు, రోజుకు 471 కోట్లు, నెలకు 14,316 కోట్లు. అల్టిమేట్గా ఈ 13 నెలల కాలంలో 1,86,112 కోట్లు అప్పు చేశారు. ఏం చేశారు ఈ 1,86,000 మనం కోట్ల అప్పు అంటే? మాట్లాడేది కూడా చంద్రబాబు నాయుడు గారు మనం మాట్లాడే గంట టైమేనా? మనం మాట్లాడే ఈ గంట సంపద టైంలో సృష్టి జరుగుతూ ఉన్నట్టేనా ఈ గంట టైంలో దాదాపు 20 కోట్ల కింద లెక్క. 20 కోట్లు అప్పు చేస్తున్నట్టు లెక్క. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పాడు? సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా అన్నాడు. అందరూ అనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వ సంపద ఏమన్నా పెంచుతాడేమో, ప్రజల ఆదాయాన్ని ఏమన్నా పెంచుతాడేమో అనుకున్నాను. ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆదాయం డౌన్ అయింది. ఒక్కటంటే ఒక పథకం లేదు, ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు ఆదాయం లేదు, అలానే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంపద సృష్టి లేదు. ఎందుకంటే పథకాలు ఉంటేనే కదా ఎవరన్నా రొటేషన్ అయ్యేది అక్కడ. సో మరి ఏం చేశాడు నిజంగా అంటే, నీకు 15 ఏమైనా ఇచ్చాడంటే మొదటి ఏడాది 0, రెండో ఏడాది నీకు 15లో నీకు 13, నీకు 13 లేదు, నీకు 13 ఇద్దాం చూద్దాం, నీకు 13 ఉంది. ఇట్లా ఉంది పరిస్థితి. నీకు 18, నీకు 18 మొదటి ఏడాది లేదు, రెండో ఏడాది లేదు. నీకు 20 మొదటి ఏడాది లేదు, రెండో ఏడాది ఇప్పుడు వరకు లేదు. నీకు 36 నిరుద్యోగ వృత్తి మొదటి ఏడాది లేదు, రెండో ఏడాది లేదు. ఉచిత బస్సు అంటే 5వ పథకం సూపర్ 6లో అది లేదు. ఇది సిలిండర్ ఏక్ నిరంజన్ లాగా ఏక్ సిలిండర్, అది కూడా ఏంటంటే 1,55,00,000 రేషన్ కార్డులు ఉంటే, సారీ 1,55,00,000 వైట్ రేషన్ కార్డులు, గ్యాస్ కలెక్షన్ కార్డులు కూడా 1,55,00,000 దాకా ఉంటే ఇచ్చింది 90 లక్షల మందికి. అది కూడా ఏదైతే ఒక 20-30 లక్షల మందికి ఇంకా డబ్బులు పడినటువంటి పరిస్థితి. నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు 2 ఏళ్ళు కోవిడ్ అండి, 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 3,32,000 కోట్ల అప్పు మాత్రమే చేశారు. అంటే నెలకి 5,500 కోట్ల అప్పు. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాదాపు 15,000 కోట్ల అప్పు చేస్తా ఉన్నాడు 3 ఇంతలో. మరి ఏం చేశారు? 5 ఏళ్లలో 14 లక్షల కోట్లు జరిపోతుందా వాళ్ళు పెట్టి? అంతకంటే దాటిస్తారు. ఎందుకంటే ఏదైనా ఒక పథకం అన్నా లేదంటే ఒక అభివృద్ధి కార్యక్రమం అన్నా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు మీకు రైతు భరోసా కేంద్రం, సచివాలయం, లేదంటే హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ ప్రతి గ్రామంలో చేశాడు. 17 మెడికల్, 15 అదే సార్ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, డిజిటల్ లైబ్రరీ, ఇది ప్రతి గ్రామాన. నాడు నేడులో భాగంగా 38,000 స్కూళ్ళు బాగా చేశారు. ఏదైతే 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, 17 మెడికల్ కాలేజీలు, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సార్ ఒక నిమిషం, ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు 31 లక్షల ఇళ్ల పట్టాలు. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఏది అప్పులు, ఏది 3,32,000 కోట్ల అప్పుల్లోనే మళ్ళీ 2,75,000 కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించారు. నాన్ డీబీటీ ద్వారా 1,50,000 కోట్లు ఉంది. మళ్ళీ 1,93,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వారసత్వంగా వచ్చిన అప్పులకి అసలుకం వడ్డీ కట్టారు. కోవిడ్ లో 30,000 కోట్లు దాదాపు 2 సంవత్సరాల్లో కోవిడ్ కి సంబంధించి ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఖర్చు అయింది. ఇన్ని చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి 1,86,000 కోట్ల అప్పులో కేవలం ఒక 10,000 కోట్లు మాత్రం మొన్న ఏదైతే తల్లికి వందన కింద ఇచ్చాడు సార్. మిగిలిన ఈ డబ్బులు ఏం చేశాడు అనేది ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. కానీ ఇక్కడ మీకు సర్ప్రైజ్ సార్, నాడు నేడు స్కూల్ కి అండ్ ఆర్బీకే సెంటర్ కి, ఇంకోటి సచివాలయానికి, విలేజ్ క్లినిక్ కి 90 లక్షల రూపాయలు ఖర్చు అయితే ఒక్క అన్న క్యాంటీన్ కి 95 లక్షలు ఖర్చు అవుతుంది. అన్న క్యాంటీన్ 64 లక్షలు సార్. జగన్మోహన్ రెడ్డి గారు 4 శాశ్వత భవనాలు నిర్మిస్తే 96 లక్షలు ఖర్చు. అవును, ఎంత దారుణం చూడండి. రైట్, థ్యాంక్ యూ సార్ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది వంటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.